టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ఈరోజు అంతర్జాతీయ క్రికెట్‌గా అన్ని ఫార్మాట్‌లకి ఆయన రాజీనామా ప్రకటించడం అనేది చాలా బాధనైతే అనిపించిందండి. అన్నిటి నుంచి నేను విరమిస్తున్నాను ఇక అని చెప్పడం. గొప్ప ఆటగాడండి నిజంగానే. ఎన్ని టెస్ట్ మ్యాచ్ దాదాపు 106 టెస్ట్ మ్యాచ్‌లు ఆడినటువంటి ఒక గొప్ప క్రికెటర్ అనమాట. అలాగే కేవలం తన బౌలింగ్‌తోనే కాకుండా బ్యాటింగ్‌తో కూడా అవసరమైన సందర్భాల్లో చాలా సందర్భాల్లో ఆయన ఆకట్టుకున్నారు. నిజంగా ఎగెనిస్ట్ ఆస్ట్రేలియా ఆడుతున్నప్పుడు వారి ప్రతిభ అనేది చాలా చక్కగా చక్కని ప్రదర్శన అనేది ఉండేది. చాలా సందర్భాల్లో వారు ఒక్కొక్క మ్యాచ్‌లో 5, 5 వికెట్లు తీసినటువంటి సందర్భాలు నేను ఎన్నో చూశాను నేను. అలాంటి రవిచంద్రన్ అశ్విన్ ఆల్ ఆఫ్ ఎ సడెన్ మ్యాచ్ అయిన తర్వాత ఇలా విరమణ ప్రకటన చేయడం అనేది చాలా బాధించిందండి నిజంగానే క్రికెటర్స్‌కైతే. కాకపోతే ప్రతి ఒక్కళ్ళు ఎప్పటికప్పుడు రిటైర్ కావాల్సిందని తప్పదు గానీ, చెప్తున్నాను మామూలుగా ఇంకా మంచి స్కోప్ ఉన్నటువంటి అతనికి వికెట్ పడట్లేదంటే బ్రహ్మాండమైన వికెట్లు పడుతున్నాయి. అయితే ఇప్పుడు జరిగేటటువంటి మ్యాచ్‌లో మరి టీము, కెప్టెన్ నిర్ణయాలు మరి ఆయనకి నచ్చలేదా? కాకపోతే ఆయన 11 ప్లేస్‌లో ఒకడిగా లేకపోవడం ఇవి బాధించిందా తెలీదు గానీ, ఆల్ ఆఫ్ ఎ సడెన్‌గా మాత్రం రిటైర్మెంట్ ప్రకటించారు. అది కూడా ఆస్ట్రేలియాలో. అలాగే తొందరగానే తిరిగి ఇండియాకి బయలుదేరుతున్నారని చెప్పడం కూడా మనకు తెలిసిందనమాట. అట్ ప్రెజెంట్ ఈజ్ ఇన్ ఆస్ట్రేలియా అనమాట. ఈ థర్డ్ మ్యాచ్‌లో లేరాయన. నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ మెల్బోర్న్ టెస్ట్ అనమాట. దానికి అశ్విన్ ఆడడని చెప్పి మనకి తెలిసిపోయింది. అయితే ఈరోజు క్రికెట్‌లో డ్రాగా మ్యాచ్ ముగించడం అనేది నిజంగానే ఆనందమైతే కలిగించిందండి. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఫాస్ట్‌గా స్కోర్ చేద్దామని చెప్పి ఎంత ప్లాన్ చేసినా సరే, మన బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా లాంటి బౌలర్లు ఉన్నటువంటి టీమిండియా దానికి స్కోప్ అనేది ఇవ్వలేదండి నిజంగానే. సో, తొందరగా సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా వికెట్లు కోల్పోవడం అనేది మనం చూసాం. కాకపోతే వర్షం కూడా కాస్త టీమిండియాని ఆదుకుందా అనిపించిందండి. సో, ఓకే. ఇది ఒకవైపు మనకి ఆనందం కలిగిస్తుంటే డ్రా అయింది మ్యాచ్ అని చెప్పి, ఇంకో వైపు ఒక చక్కటి ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించడం అనేది మంచి స్కోప్ ఉంది. ఇంకా ఆయనకి మంచి వికెట్సే పడుతున్నాయి అక్కడ. ప్రతిభ కూడా బ్రహ్మాండంగా ఉంది. అలాంటి ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించడం అనేది కొంచెం ఆలోచించదగిందండి. కొంచెం చర్చ కూడా జరుగుతుందన్నమాట. ఎందుకు ఇతనికి అవకాశాలు తగ్గాయి అని చెప్పి.